కార్తీక పురాణం 20వ రోజు పారాయణం. సత్యభామ అలకని తీర్చిన కృష్ణుణ్ణి తన పూర్వజన్మ గురించి అడగడం. శ్రీ మహావిష్ణువు లీలా విశేషాల్లో భాగంగా శ్రీకృష్ణ సత్యభామల గురించి సౌనకాది మునులతో సూతుడు చెప్పడం మొదలు పెడతాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు. ఆయన చేతిలో ఉన్న పారిజాత పుష్పం గురించి కృష్ణుడు అడుగుతాడు. అది పారిజాతమని, దేవలోక పుష్పమని నారదుడు చెబుతాడు. పారిజాతం ఎంతో సువాసన వెదజిల్లుతూ ఉంటుందని, దానికి వాడిపోవడం అనేది తెలియదని అంటాడు. ఆ మాట వినగానే రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది. అందుకే ఆ పారిజాత వృక్షాన్ని శచీదేవి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుందని నారదుడు చెబుతాడు. ఎంతో అపురూపమైన ఆ పుష్పాన్ని ఇష్టభార్య సిగలో ఉంచమని దానిని కృష్ణుడికి అందజేస్తాడు. పక్కనే రుక్మిణీదేవి ఉండటంతో కృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని ఆమె సిగలో ఉంచుతాడు. ఈ విషయం పరిచారిక వలన సత్యభామకు తెలుస్తుంది. తన మందిరానికి వచ్చిన కృష్ణుడి పట్ల ఆమె అలక చూపుతుంది. ఆమె అలక తీర్చడానికి కృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. దేవలోకంలో పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి తన పెరటిలో నాటితేనే తన మనసు కుదుట పడుతుందని సత్యభామ తేల్చి చెబుతుంది. దాంతో కృష్ణుడు ఆమెను వెంట పెట్టుకొని నేరుగా దేవలోకం వెళ్తాడు. ఇద్దరూ కూడా దేవేంద్రుడి ఆతిథ్యాన్ని అందుకుంటారు. అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకురావడానికి కృష్ణుడు ప్రయత్నించగా దేవేంద్రుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవేంద్రుడి తల్లి వచ్చి తన తనయుణ్ణి వారిస్తుంది. దాంతో ఆయన ఆ పారిజాత వృక్షాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని భూలోకానికి వచ్చి సత్యభామ భవనం పెరటిలో నాటుతాడు కృష్ణుడు. తాను అడిగిన పారిజాత వృక్షం కోసం కృష్ణుడు తనని కూడా తీసుకుని అమరలోకానికి వెళ్లడము, దేవేంద్రుడితో తలపడము, పారిజాత వృక్షాన్ని తెచ్చి తన అలక తీర్చడం తనపై ఆయనకి గల ప్రేమని నిదర్శనంగా భావిస్తుంది. తాను ఎంతో పుణ్యం చేసుకోవడం వలన తనకి అంతటి అదృష్టం పట్టిందని భావిస్తుంది. గత జన్మలో తాను చేసుకున్న పుణ్యం ఏమిటి అని ఆ సందర్భంలోనే ఆమె కృష్ణుడిని అడుగుతుంది. అప్పుడు ఆమెకు కృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు. తన పూర్వజన్మను గురించి కృష్ణుడు చెబుతూ ఉండగా సత్యభామ వింటూ ఉంటుంది. కృతయుగంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పండితుడు, నియమనిష్టలు కలిగినవాడు. ఆచార వ్యవహారాలను తప్పనిసరిగా పాటించేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఆయన ఒకగానొక కుమార్తె గుణవతి. పేరుకు తగ్గట్టుగానే ఆమె సుగుణాల రాశి, పెద్దల పట్ల గౌరవం, భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండేది. అలా ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టింది. దాంతో ఆయనకి ఆమె వివాహాన్ని గురించిన ఆలోచన పట్టుకుంది. కూతురు గురించి బాగా ఆలోచన చేసిన ఆయన తన శిష్య బృందంలో బుద్ధిమంతుడైన చంద్రుడు అనే వాడికి గుణవతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అది చూసి దేవశర్మ ఎంతో ముచ్చటపడేవాడు. ఒక రోజున దేవశర్మ, చంద్రుడు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళ్తారు. అలా వెళ్ళిన ఆ ఇద్దరూ ఒక రాక్షసుడి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా మరణించిన మామ అల్లుళ్ళు దైవ సన్నిధిలోనే ఎక్కువ కాలం గడుపుతూ వచ్చిన కారణంగా విష్ణులోకానికి చేరుకుంటారు. తన తండ్రి భర్త మరణించడంతో గుణవతి ఎంతగానో దుఃఖిస్తుంది. భారం భగవంతుడిపై వేసి రోజులు గడుపుతూ ఉంటుంది. భగవంతుడి సేవ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంది. కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటుంది. అలా ఆమెకి వయసు పైబడుతుంది. శరీరం ఎంతమాత్రము సహకరించిన పక్షంలో కూడా చలిలో ఆమె కార్తీక స్నానం చేయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆమెను దివ్య విమానంలో విష్ణులోకానికి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత కాలంలో మాయానగరంలో పండితుడిగా పేరు తెచ్చుకొని ఆచార వ్యవహారాలు పాటించిన ఆ పండితుడు సత్రాజిత్తుగా జన్మించాడు. ఆయన శిష్యుడు చంద్రుడు అక్రూరుడుగా జన్మించాడు. అనునిత్యం శ్రీహరి నామస్మరణతోనూ ఏకాదశి వ్రతాలతోనూ జీవితాన్ని గడిపిన ఆ గుణవతియే సత్యభామగా జన్మించిందని కృష్ణుడు చెబుతాడు. దాంతో ఆనందంతో మురిసిపోతూ సత్యభామ ఆయన హక్కును చేరుతుంది. 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.